దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చూస్తూ ఉంటుండగా ఇక్కడ మనకు ఉజ్జియా కనబడుతున్నాడు. ఈ ఉజ్జియా యొక్క పరిస్థితిని మనము ఉజ్జియా యొక్క క్యారెక్టర్ని, ఉజ్జియాకి సంభవించింది, ఉజ్జియా ముందు జీవితం, ఉజ్జియా సెకండ్ లైఫ్. మొదట్లో అతడు దేవుడికి ఏ విధంగా దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడో, ద 4th verse ఆఫ్ 26th chapter 2nd Chronicles ఈజ్ సేయింగ్, యెహోవా దృష్టికి అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి మాట కనబడుతుంది. అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు సీ ద వర్డ్స్. 7th verse చూసినప్పుడు మరి అతడి యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను అనేటువంటి చక్కనటువంటి మాట కనబడుతుంది. అతడు యుద్ధము చేయగా అతడికి దేవుని యొక్క సహాయము దొరికెను అనేటువంటి మాట ప్రతి విశ్వాసిని, ప్రతి ఆత్మీయ జీవితంలో బలం పొందుదామని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది ఎంతో దీవెనకరంగా కనబడతా ఉన్నది మాట. అట్లాగే 2nd Chronicles 14th chapter 11th verse చూసినప్పుడు ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టగా, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. ఇక్కడ ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకు 2 రాజులను చూపిస్తున్నాడు. మొదటి రాజు బై నేమ్ ఉజ్జియా, 26th chapter. And my friends, I request you to read the Bible, the 14th chapter also, because there was also a king by name Asa. ఇద్దరు కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నవారు, దేవుని యొక్క సహాయాన్ని పొందినవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం, ప్రతి మనిషికి సహాయం కావాలి. ప్రతి మనుషుల యొక్క సహాయం మీద ఆధారపడిపోయి ఉన్నారు. మనుషులందరూ మనిషి యొక్క సహాయం కొరకు కనిపెడుతున్నారు, కానీ దేవుని యొక్క సహాయం గురించి గ్రహించడం లేదు. లేఖనాలన్నీ పరిశోధిస్తుంటే దేవుని యొక్క సహాయము మనిషికి ఎంత అవసరమో మనకి అవగతం అవుతూ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ చర్చ్ టు రీడ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు 15th chapter Matthews and 25th ఈ మాట మనకు కనబడుతుంది. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మొదటి తింగులోకి ఇప్పుడు వచ్చాము. పాత నిబంధన గ్రంథంలో మనకు 2 రాజులు దేవుని యొక్క సహాయాన్ని పొందినట్టుగా మనకి రుజువులు కనబడతా ఉన్నాయి. చాలా క్లియర్గా ఉంది. దేవుడు అతనికి సహాయము చేసెను అనే మాట ఈ రోజున ప్రతి విశ్వాసిని బలపరచాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అతనికి సహాయము చేసెను. ఒక రాజుకు చేసినటువంటి సహాయం మరొక రాజుకు చేసినటువంటి సహాయం పరిశుద్ధ గ్రంథము, లేఖనాలు మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ కెన్ కమ్ టు ద న్యూ టెస్టమెంట్ అండ్ రీడ్ ద Matthews 15th chapter 25th గాస్పెల్ అకార్డింగ్ టు, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఎవరీవిడ? కనాను స్త్రీ. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట, ఆవిడ ఒక మాట అంటుంది. కనాను స్త్రీ తన కుమార్తె కొరకు కేకలు వేస్తూ ఉన్నది. కనాను స్త్రీ అనారోగ్యము పోలేనటువంటి తన కుమార్తె గురించి గొప్ప విశ్వాసము చూపిస్తూ ఉన్నది. నెంబర్ 3, తన కుమార్తె బాగుపడడానికే ఆవిడ తనకు తాను తగ్గించుకుంది. ఈ కనాను స్త్రీలో మనకు కనబడుతున్నటువంటి 3 క్యారెక్టర్స్ ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా రావాలి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటి మాట, ఆవిడ కేకలు వేస్తుంది. ఎవరి దగ్గర కేకలు వేస్తుంది అంటే దేవుడి దగ్గర కేకలు వేస్తుంది. అంటే దేవుని యొక్క సహాయం కొరకు ఆవిడ కేకలు వేస్తుంది. ప్రియమైన మిత్రుడా, మిత్రులారా, సోదరి,
నువ్వు దేవుడి దగ్గర దేవుని యొక్క సహాయం కొరకు కేకలు వేస్తూ ఉన్నావా? దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుతూ ఉన్నావా? లేకపోతే నీకు దొరికినటువంటి మనుషుల యొక్క సహాయంతో సంతోషపడిపోతున్నావా? దేవుని యొక్క సహాయం ఎలాగుంటుంది, ఎక్కడి నుంచి ఉంటుంది అని చూసినప్పుడు ద గాస్పల్ ద సామ్స్ చాప్టర్ 20th చాప్టర్ అండ్ 2nd వర్డ్స్లో చూసినప్పుడు, దావీదు యొక్క కీర్తనలో 20:2 చూసినప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునని చక్కని మాట కనబడుతుంది. ఎక్కడి నుండి మనకి ఈ సహాయం వస్తుంది అనేటువంటి మాటను మనము చూడాలి. సహాయము దేవుడు చెయ్యకపోతే ఏ మనిషి కూడా దేవుడి సహాయాన్ని పొందలేడు. ఇది అల్టిమేట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ దట్ టు బి ల్యాండ్ బై ఎవ్రీ వన్ హూ గ్యాదర్డ్ హియర్. ఇక్కడ కూర్చున్నటువంటి వారు మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మరి వీడియోలు లేక లింక్ ద్వారా టీవీ ద్వారా చూస్తున్నటువంటి వారిని నేను కోరుతున్నది ఒకటే, దేవుడు సహాయము చెయ్యకపోతే ఏ మనిషి కూడా ఎటువంటి సహాయము పొందలేడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయును. ఆయన సహాయము చేసే దేవుడని ఈనాటి పరిశుద్ధ ఆదివారం రోజున దేవుని వాక్యం ద్వారా ఆత్మ మీకు వెల్లడపరుస్తూ ఉన్నది. ఆయన సహాయాన్ని చేయకుండా మానేవాడు కాదు. ఎవరైతే ఆయన దగ్గరికి సహాయం కొరకు వస్తారో, ఆ కనాను స్త్రీ అంటుంది, ప్రభువా నాకు సహాయం చెయ్యమని అడిగాను. తన కుమార్తె అంటే ఒక అనారోగ్యంలో మనకు కూడా చాలా సహాయం కావాలి. దేవుడి సన్నిధిలో కూర్చున్నటువంటి వారు అనేక మంది సహాయం కొరకు, ఎందుకంటే ఇక మనుషుల సహాయము వ్యర్థము అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు అంటే మనుషుల యొక్క సహాయము వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము అని ఎవరైతే గ్రహించగలగలరో, దేవుడి సహాయము పొందితే నేను విజయం పొందుతాను, దేవుడి సహాయం నాకు దొరికితే నేను ఆరోగ్యం పొందుతాను, దేవుడి సహాయం పొందితే నా అప్పులన్నీ తీరిపోతాయి, దేవుని యొక్క సహాయం పొందితే నాకున్నటువంటి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి, నా కడుపులో కంతి కరిగిపోతుంది, నా శరీరంలో ఉన్నటువంటి దోషములన్నీ పరిహరించబడతాయి అని నమ్మిన వారు మాత్రమే దేవుని సహాయం కొరకు దేవుడి సన్నిధిని చేరతారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. ఇప్పుడు సహాయం అనేది పరిశుద్ధతలో నుండి వస్తుంది. నువ్వు అపరిశుద్ధుడిగా ఉంటే ఆ సహాయము నువ్వు ఎలా పొందగలవు? నువ్వు అపవిత్రుడిగా నువ్వు లోకంలో జీవిస్తుంటే దేవుడి సహాయము నీకు చేసినప్పటికీ కూడా నువ్వు మారకపోతే ఎట్లాగా? కనాను స్త్రీ ఒక అన్య స్త్రీ. కనాను స్త్రీతో దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నారు, నేను పిల్లలకు వేయాల్సినటువంటి రొట్టె మొక్కలు తీసుకుని నేను కుక్క పిల్లలకు వేయకూడదు కదా అని ఆయన చాలా గట్టిగా చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా మరి ఆ కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలే కదా తింటాయి అని అన్నప్పుడు ఆవిడ యొక్క విశ్వాసాన్ని ఆయనకి ఆశ్చర్యపోయాడు చూసి. ఈ రోజున దేవుడి యొక్క సహాయం కోసం వచ్చిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనము దేవునికి చూపించవలసింది మన విశ్వాసం. మనము విశ్వాసాన్ని చూపించాలి. మనం ఆభరణాలు అందమైన దుస్తులు కాదు ధరించవలసింది. ఆయన చూసేది మన మనసులో మన హృదయంలో ఉప్పొంగుతున్నటువంటి విశ్వాసము కావాలి. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి ప్రతి ఒక్క వ్యక్తి రావాలి. వాక్యం చెబుతుంది. మార్క్స్ వార్త 9:22 గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 9th chapter 22nd verse అక్కడ మోగ దయ్యం పడినటువంటి కుమారుడు గురించి మరొక తండ్రి రావటం చూస్తున్నాం. చూడండి, కొన్ని అనారోగ్య సమస్యలలో సహాయం కొరకు ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు శరీరరీతిగా ఆయన దగ్గరికి శరీరపరమైనటువంటి సహాయం కొరకు హెల్త్ సమస్యల్లో సహాయం కొరకు వచ్చారు. ఏ విధంగా దేవుడు
తన జనులకు ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన సహాయపడగలడో ఈ లేఖనాలు ప్రస్ఫుటంగా చాలా క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి. ఈ మోగదయ్యం పట్టినటువంటి కుమారుడి యొక్క పరిస్థితిని మనం అంచనా వేసినప్పుడు మొదటగా ఆ తండ్రి ఆ కుమారుని గురించి ఆయన శిష్యుల దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన శిష్యులు ఆ కుమారుని బాగు చేయలేకపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వాసం లేని ఈ తరం వారలారా అంటున్నాడు. నేను ఎందుకు కనాను స్త్రీని అలాగే మోగదయ్యం పడినటువంటి తండ్రి యొక్క సంఘటన చూపిస్తున్నానంటే, ఒక సంఘటనలో ఒక స్త్రీ, అన్య స్త్రీ, మరొక సంఘటనలో ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు. కనాను స్త్రీలో మనము విశ్వాసాన్ని కనుగొన్నాము. మనం కాదు, ఆయనే కనుగొన్నాడు. మనం ఆవిడని చూడలేదు, కానీ ఆవిడ గురించి యేసయ్య చెప్పిన మాటలు, నేను ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం గల వారిని నేను చూడలేదు, దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు ఏమి చూస్తున్నాడు నీ దగ్గర ఉదయకాలము నుండి సాయంకాలం వరకు? అనుదినం నీ విశ్వాస పరిమాణాన్ని నువ్వు పెంచుకోగలుగుతున్నావా? నీ విశ్వాసంతో నువ్వు చేసే క్రియలు ఏమిటి? విశ్వాసమే కాదు, క్రియలు లేని విశ్వాసము మృతము. వాక్యం అంటే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం కాదు. వాక్యం అనేది ప్రతి వచనానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి గ్రంథానికి ఒకదానికొకటి లింక్ చేయబడి ఉంది. విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసం కాదు. నువ్వు విశ్వాసమే, నువ్వు పేరుకు మట్టిగా జీవిస్తున్నావు, కానీ నీ దగ్గర ఉన్న క్రియలు ఏమిటి? నీకెన్ని లోకపు క్రియలు, నువ్వు చేస్తున్నవన్నీ లోకపు క్రియలు, నువ్వు చేస్తున్న ఎన్ని లోకపు క్రియలు, నీలో ఒక పరిశుద్ధ క్రియలు లేవు. దేవుడు మహింపరిచే ఒక్క క్రియ నువ్వు చేయలేకపోతున్నావు. నిన్ను నువ్వు తగ్గించుకో, నీకు నీవు సమర్పించుకో. నీకు ఆరాధన సమయం తెలియదు, నీకు దేవుడు ఎక్కర్లేదు. లోకంలో ఏ పనికి మానాడు, ఏ పనికి మనం దొరికితే దాంతో ఆవిడతో తిరగడమే తప్ప నీకు దేవుడు అక్కర్లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడంటే భయం లేని వాడు భవిష్యత్తు రోజుల్లో సహాయం ఎలా పొందుతాడు? దేవుడు సహాయం పొందకపోతే నువ్వేమవుతావో చెప్తాను నేను. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఉజ్జియాకి దేవుడి యొక్క సహాయం కలిగింది. ఎప్పుడైతే తన క్రియల్లో శరీర పరమైంది వచ్చేసిందో తనకు తాను హెచ్చించుకోవడం ప్రారంభించుకున్నాడు. చూడండి, మీ మాదిరిగానే ఎప్పుడైతే మీకు డబ్బులు పెరిగాయో, ఆదాయం పెరిగిందో, ఇన్కమ్ సోర్స్ పెరిగిందో, ఎప్పుడైతే నీకు లోకంలో ప్రెస్టేజెస్ పెరిగిపోయిందో, ఎప్పుడైతే నీకు నీ అంత వ్యక్తి లేదని నీ వెనకాల తిరిగే భజన బ్యాచ్ దొరికిందో, నీవు ఆటోమేటిక్గా నేను పర్వాలేదు అన్నమాట ఇంకా అనేటువంటి ఒక స్టాబిలిటీకి నువ్వు వచ్చేస్తున్నావు. ఏదైతే సాతానులో కనబడిందో, నేను ఆయనతో సమానం అనుకున్నదో, నేను కూడా ఆయనలాగే మహిమను పొందాలి అనుకుందో, ఆ లక్షణం నీలో ఏ మాత్రం కనబడినా నువ్వు పైనుండి కిందకే పడతావు తప్ప కింద నుండి పైకి వెళ్ళవు. దేవుడి దగ్గరికి వచ్చిన వారు కింద నుండి పైకి వెళ్ళాలి తప్ప పైనుండి కింద పడటం చాలా అవమానకరమైన విషయం. ఎత్తైన కొండకి నన్ను ఎక్కించమంటే అర్థము పైనుంచి కింద పడడం కాదు. బాప్తిసం పొంది రక్షించబడి లోకంలో తిరగడం కాదు, దేవుడితో తిరగాల. దేవుడు చూపించే దేశం కొరకు నువ్వు ప్రయాణం ప్రారంభించాల. మోగదయ్యం పట్టిన వాడిని ఆయన శిష్యులు బాగు చేయలేకపోయారు. కారణం ఆయన చెప్తున్నాడు, విశ్వాసము లేని తరము వారులారా. చేతకాని విశ్వాసులు, చేతకాని శిష్యులు. ఏదైతే నువ్వు ఇప్పుడు ఈరోజుని అలాంటి క్రియలు చేయలేకపోతున్నావో అదే సేమ్ థింగ్ ఆ శిష్యుల్లో మనకే కనబడుతుంది. విశ్వాసము లేకపోతే ఎలాగా? వాక్యం చెప్తుంది, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ శామ్స్ 33:21లో వాక్యం చెప్తుంది, ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు.
మనకు సహాయం చేసే దేవుడు మనకు ఉండగా, సహాయం చేస్తానని హామీ ఇస్తున్న దేవుడు మనకు ఉండగా నీవు సహాయం పొందలేకపోతున్నావు అంటే నీలో ఆయనకి ఇష్టం లేని క్రియలు ఉన్నాయి. ఒక ఆశన సర్వనాశనం అయిపోయాడు, ఒక ఉజ్జియా రోగిష్ఠుడైపోయి చచ్చిపోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి రాజులు లాస్ట్కి వచ్చేటప్పటికి తలకిందులైపోయారు. రాజులు సొలొమోను జ్ఞానం పొందాడు, ఆశీర్వాదం పొందాడు, ధనం పొందాడు. ఏ విధంగా అయితే నువ్వు కూడా జాగ్రత్తగా ధనాన్ని పెంచుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఇల్లు చేసుకుంటూ అది చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ అన్నీ సమగ్రంగా చేసేసుకుని ఒక ఒబ్బడికి వచ్చేసానులే, ఇక నా పర్లేదులే, ఇల్లు అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది, ఇంక ఇదెంతలే అని నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ప్రపంచంలో లేడు అని వాక్యమే చెబుతుంది. కానీ ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు దేవుడిని విడిచిపెట్టాడు? ఎందుకు ఏ విధంగా దేవుడికి దూరం అయ్యాడు? అన్యులు, అన్య స్త్రీలు ఆకర్షణ. సొలొమోనుకు ఒక రకమైన ఆకర్షణ, నీకు ఒక రకమైన ఆకర్షణ. నిన్ను దేవుడు జ్ఞానిగా చూడాలనుకుంటున్నాడు. నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం నీకు లభిస్తుంది. నీవు భయాన్ని విడిచినప్పుడు జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు. ఒక వరలోనికి ఒక కత్తె మాత్రమే వెళ్తుంది. లోకమునకు వెలుగై ఉండవలసినటువంటి మనము లోకంలో చిందులేస్తే, లోకంలో పొందులు కావాలనుకుంటే, శరీర క్రియలు నెరవేర్చే మీరు దేవుని ఆత్మకార్యాలు ఎలా చేయగలరు? ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే యేసయ్య శిష్యులు యేసయ్య ఉంటుండగా ఏ అద్భుతాన్ని చేయలేకపోయారు. అన్ఫిట్, నో ఫెయిత్, విశ్వాసం లేదు. ఆయన అంటున్నటువంటి మాట విశ్వాసం లేని తరము వారు. ఆ తరం వారే కాదు, ఈ తరం వారు కూడా విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, సన్నిధి లేదు, వాక్యం లేదు. ఇతరులకు ప్రార్థన సహాయం చేయవలసిన మనము మన దగ్గర ప్రార్థన లేకపోతే ఇతరులకు ప్రార్థన సహాయం ఏం చేస్తాము? మన దగ్గర వాక్యం లేకపోతే వాక్య సహాయం ఎలా చేస్తాము? నా దగ్గర వాక్యం ఉంది కాబట్టే కదా మీ అందరికీ నేను వాక్య సహాయం చేస్తున్నాను. వాక్యం ఏమిటనేది నలుమూలలా వ్యాప్తి చేస్తున్నాము. ప్రార్థన ద్వారా నాకు ఎందుకు ఫోన్ చేస్తారు ప్రార్థన చేయమని? నేను జ్ఞాపకం చేసుకోమని నాకు ఎందుకు అనేక మంది, వేలాది మంది, వందలాది మంది, లేకపోతే కొంతమంది అయినా ఫోన్ చేస్తున్నారు. ప్రార్థన సహాయం ఈయన చేస్తే నాకు అందుతుంది, దొరుకుతుంది అని విశ్వాసం. ఆ విశ్వాసం నీకు లేదు, నీకు కృతజ్ఞత లేదు, నీకు భయం లేదు. నువ్వు పేరుకు మట్టిగా జీవిస్తున్నావు, నీలో దేవుని జీవం లేదు. మనిషి బతికే ఉన్నాడా? తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా బతికేస్తాడు అనుకుంటారు చాలామంది. ఒక మనిషి సమస్యలు పడిపోయాడు అనుకోండి, ఆ మనిషిని హుటాహుటిగా తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో పెడతారు. వీళ్ళకి తెలీదు, గుండె మీద చేయడానికి భయం, నాడి పట్టుకోవడం తెలీదు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూడలేరు, లేకపోతే మరి ఆ హార్ట్ని పంపింగ్ చేసి దాన్ని తిరిగి పనిచేసేటట్టుగా చేసేటటువంటి విధానం తెలియదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఆయన అంటారు ఈయన చనిపోయి గంట అయిందంటారు. ఈయన చనిపోయి బహుశా 2-3 అవర్స్ అయ్యి ఉంటుంది అంటారు. చనిపోయిన తర్వాత అరేంజ్ చేస్తారు. నువ్వు టోటల్గా కొలాప్స్ అయిపోయిన తర్వాత నీకు సహాయం ఇంకేం దొరకదు. ఇప్పుడు నువ్వు దేవుడి సహాయం వల్ల జీవించున్నావు అని ఒక్క అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే కనీసం నీలో మరలా తిరిగి మార్పు రావడానికి అవకాశం ఉంది.
నేను దేవుడి సహాయాన్ని పొందుతున్నాను అనేటువంటి ఒక స్థితికి, ఒక అండర్స్టాండింగ్కి నువ్వు రావాలి. ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం చేసే దేవుడే. ఆది కాలం నుండి నేను చెప్తాను క్లియర్గా, ఆది కాలం నుండి మీరు ఏ గ్రంథంలోనికి వెళ్ళినా ఆయన చేసిన సహాయం మనకు కనబడుతుంది. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ until the book of Revelation, you can find the help of God. ఇంగ్లీష్లో సహాయాన్ని హెల్ప్ అంటారు. ఆది కాలంలో 2వ అధ్యాయం జెనసిస్ 2nd చాప్టర్ 18th verseలో ఇతడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకుని అతనికి సాటి అయిన సహాయం, హల్లెలూయా, సాటి అయిన సహాయాల్లో ఏ సహాయం అంటే మీకు చూపిస్తాను. సాటి అయిన సహాయం, ఒక మనిషికి మరో మనిషి సహాయం అంటే మనిషి అనేవాడు ఇతనికి ఏం చేయాలి? నువ్వు ఏమీ చేయవు, ఎవరికీ చేయవు, నీ ఇంట్లో వాళ్ళకి తప్ప. ఇక్కడ ప్యూర్లీ వాక్యం చెప్తున్నటువంటి మాటను మీరు అర్థం చేసుకోండి. ఒక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయం. ఎవరో సాటి అయిన సహాయం? స్త్రీ. మనం అందరం ఇప్పుడు దేవుడి సహాయం పొందిన వాళ్ళం కాదా? ఎలాగా? సాటి అయిన సహాయం పొందాం. యు ఆల్ గాట్ మ్యారీడ్. మీ అందరికి ఏమయ్యాయి అంటే మీరేం పొందారు? సాటి అయిన సహాయం. దాని పేరు సాటి అయిన సహాయం. ఎవరి సహాయం ఇది అంటే దేవుడు మనకిచ్చే సహాయాలలో, యు రీడ్ ద బైబుల్, ఎక్సోడస్ 2nd చాప్టర్ and 17th verse, చాలా అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. నిర్గమకాండం 2:17లో మోషే లేచి వారికి సహాయము చేసెను అనే మాట కనబడుతుంది మనకు. ఎవరికి? అక్కడ వారికి ఉన్నటువంటి మందలను మేపుతూ ఆ మందలకు నీళ్ళు ఇవ్వాలని 7 స్త్రీలు ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ కాపర్లు, కొంతమంది మంద కాపర్లు వాళ్ళని బయటికి గెంటేస్తే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తే అక్కడ నీరు లేక బాధపడుతున్నటువంటి ఆ స్త్రీలకు అక్కడ ఒక శోధనలో ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినటువంటి మోషే బావి దగ్గర ఉన్నాడు. ఆ మోషే వీళ్ళకు నీళ్లను ఇవ్వకుండా తోసేస్తున్న మంద కాపుర్లను అడ్డగించి వీళ్ళందరూ కూడా వీళ్ళకున్న మందలకు నీళ్లు పొందేటట్టుగా వారికి సహాయము చేసెను. సహాయం చెయ్యాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ, కమాండ్మెంట్. యు రీడ్ ద బైబుల్, డ్యూటానమీ చాప్టర్ 22nd and 4th verse, 22 ద్వితీయోపదేశకాండం 4వ వచనంలో ఒక మాట కనబడుతుంది. సహాయము చెయ్యవలెను. ఎవడైనా తన గాడిదను కానీ తన ఎద్దును కానీ పోగొట్టుకుంటే అలాంటి వానికి పొరుగువాడు ఏం చేయాలట? సహాయం చెయ్యవలెను. మోషే ఏం చేశాడు? ఆ స్త్రీలకు సహాయం, వీరికి సహాయం అందేటట్టుగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో ఉండవలసిన మోషే అతని సమస్యలో పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇదే ప్రాంతంలో ఎప్పుడూ నీళ్ళు పెట్టుకున్నటువంటి స్త్రీలు నీళ్ళు దొరక్క బాధపడుతుంటే వాళ్ళు నీళ్ళు పొందేటట్టుగా ఇతడు వాళ్ళకి సహాయం చేశాడు.
వాళ్ళ తండ్రి పేరు రఘుయేలు. 7 స్త్రీలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమందికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావు? పశువులకు నీళ్లు పొందేందుకై పశువులు నీళ్లు తాగేటట్టుగా మోషే సహాయపడ్డాడు. అక్కడ దేవుడు మనిషికి సాటి అయిన సహాయం చేశాడు. 1. ఇక్కడ మోషే అనేవాడు పశువులు నీళ్లు తాగేటట్టుగా సహాయం చేస్తున్నాడు. యు రీడ్ ద బైబుల్, రోమన్స్ 8th chapter and 26th verse దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆత్మయ బలహీనతను చూసి, మన బలహీనతను చూసి మనకేం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. ఆత్మయు మన యొక్క బలహీనతను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. అంటే మనం ఎవరము? మనం బలహీనులం. మన బలహీనతలన్నీ దేవుడికే తెలుసు. బలహీన సమయంలో దేవుడు సహాయం చేశాడు కాబట్టే ఎన్నోసార్లు పడిపోయినా, ఎన్నోసార్లు మరణానికి అంచుల వరకు వెళ్ళిపోయినా నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీకు కృతజ్ఞత ఏది? నీకు ఆదివారం అంటే లెక్కేది? నీకు దేవుడి సన్నిధి అంటే లెక్కేది? ప్రతిదానికి లెక్క చెప్పాలని వాక్యం చెబుతుంది. ప్రతి విషయంలో దేవుడికి నువ్వు లెక్క చెప్పాలని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా నువ్వు వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 119:73 వచనంలో దావీదు అంటాడు, నీ హస్తం అంటే నీ చెయ్య నాకు సహాయం చెయ్యును గాక. హల్లెలూయా. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదట పరిశుద్ధ స్థలములో నుండి. విన్న వాక్యం నెంబర్ వేసుకోవు, విన్న వాక్యం నీకు లెక్కలేదు, విన్న వాక్యం నీకు అర్థం కాదు, నువ్వు తికమక పరిస్థితిలో ఉన్నావు, లోకపరమైన ఆందోళన అంతా నీ మైండ్లో ఉంటుంది. వాక్యం వింటావే కానీ అది నీకు ఎక్కదు. ఇంజక్షన్ ఎక్కించిన తర్వాత అది పనిచేసింది అనడానికి గుర్తు ఏంటంటే వాళ్ళ స్టాబుల్గానే ఉంటారు. అంటే వామిటింగ్ సెన్సేషన్ రాకుండా, కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటారు. ఒకవేళ ఎక్కించిన ఇంజక్షను వాళ్ళకి సరిపోలేదంటే వాళ్ళు వామిటింగ్ అయిపోవడం, కళ్ళు తిరగడం, పడిపోవడం, సమస్యలు పోవడం జరుగుతుంది. నీకు దేవుడి వాక్యం ఎక్కుతుందా? అన్నం ఎక్కుతుంది, టిఫిన్ ఎక్కుతుంది, జాబ్ ఎక్కుతుంది, ఫ్రూట్స్ ఎక్కుతున్నాయి. అబ్బా, మధ్యాహ్నం మిరపకాయ బజ్జీలు ఎక్కుతున్నాయి, సాయంకాలం సమోసాలు ఎక్కుతున్నాయి, మార్నింగ్ కాఫీ ఎక్కుతుంది. నీకు ఏది ఎక్కదంటే వాక్యం ఒకటి ఎక్కదు. నువ్వు అనుకుంటున్నావు నేను వాక్యం వింటున్నానని. వాక్యం వినటం వలన వచ్చే లాభం కంటే వాక్యాన్ని అమలుపరచడానికి వాక్య యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. వాక్యం యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి. ప్రార్థన శక్తి, వాక్యము శక్తి, సన్నిధి యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, దేవుడి యొక్క సహాయం, ప్రార్థన సహాయం, వాక్యం యొక్క సహాయం, దైవజనుడు యొక్క శక్తి, దైవజనుడు యొక్క సహాయం. సహాయం చేయకపోతే సునేమీరాలు కొడుకు చనిపోతే ఆ కొడుకు మళ్ళీ తిరిగి ఎలాగా వస్తాడు, బతుకుతాడు? హౌ హీ లివ్డ్ అగైన్. అతనిలోకి ఎలా ప్రాణం వచ్చింది? సహాయం చేయబట్టే కదా. ఈ సమయంలో నువ్వు దేవుడి సహాయం పొందుతున్నావు, కానీ నీ దగ్గర సాటిస్ఫాక్షన్ లేదు, నీ దగ్గర తృప్తి లేదు, నీకు అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను దేవుడి వలన జీవిస్తున్నాను, ఇది ఒక స్టెప్. నేను దేవుడి వలన జీవిస్తున్నాను అనేది ఒక స్టెప్. సెకండ్ ఇంకో స్టెప్ ఉంది, నేను దేవుడి కొరకు జీవించాలి. సెకండ్ స్టెప్. దేర్ ఆర్ స్టెప్స్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, ఫర్ సోషల్ గ్రోత్,
ఫర్ ఎవ్రీ హ్యూమన్ కైండ్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషికి అండర్స్టాండింగ్ కావాలా. దేవుని వల్ల నేను బ్రతికి ఉన్నాను, దేవుడి సహాయం వల్ల నేను జీవిస్తున్నాను. నువ్వు తింటున్న తిండి వల్ల కాదు, తిండి లేని వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరికీ రోగాలే. డబ్బు లేనివాడు లేడు ఇప్పుడు, కానీ అందరికీ జబ్బులే. ఇంటికి ఒక జబ్బు, వంటికి ఒక రోగం, రైట్? బలహీనత లేని వారు లేరు, కానీ ఆ బలహీనతలో కూడా ఇక్కడ వాక్యం చెబుతుంది, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట. ఆత్మ నీ బలహీనతను చూసి, నీ పడిపోయినప్పుడు లేపి, నీకు దోమలు కొట్టకుండా, నీ మీద దొంగలు దాడి చేయకుండా, ఆత్మయు నీ బలహీనత చూసి నీకు సహాయం చేస్తున్నాడు. మనందరికీ మైండ్ బ్లోయింగ్ వర్డ్స్ ఒకటి చూపిస్తాను. యాక్ట్స్ 26 చాప్టర్ అండ్ 22 వర్డ్స్, అపోస్తుల కార్యాలు 26-22 వాక్యంలో చూసినప్పుడు సాక్షాత్తు సౌలు ఒక మాట అంటాడు, అయినను నేను దేవుని వలనైన సహాయమును పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. ఈ మాటతో మబ్బు విడిపోవాలి. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని అంటే అర్థం ఏమిటి? నేటి వరకు నేను నిలిచి ఉన్నాను అంటే దేవుని సహాయం. మరి నేను ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి వినండి. మరి నువ్వు నేటి వరకు బతికున్నానంటే కారణం నేను తింటున్న తిండి జీడిపప్పు, గన్నేరు పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. కష్టపడుతున్నాను కాబట్టి తింటున్నానండి. నా డబ్బు నా ఇష్టం, రైట్? నీ డబ్బు నీ ఇష్టం. నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే. నువ్వు ఎలా కష్టపడుతున్నావు? దేవుడు సహాయం చేస్తున్నాడు. వాక్యం చెబుతుంది అయినను, ఇక్కడ మాట జాగ్రత్తగా వినండి, అయినను. చాలా పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో పౌలు గారు చిక్కుపోయారు. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నువ్వు నిలిచి ఉన్నావంటే కారణం నీ బంధువులు కాదు, నీకున్న డబ్బు కాదు, నీ పరపతి కాదు, నీ ఇంటి పేరు కాదు. ఈ విషయాన్ని గ్రహించక అనేక మంది లోకంలో తిరుగుతూ దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. కీర్తన 46:5, సామ్స్ 46 చాప్టర్ అండ్ 5th వర్స్లో ఈ మాట కనబడుతుంది. ఎంత చక్కని మాట! దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దేవుడు దానికి సహాయము. అమ్మా చేతుల పైకి ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, అందుకని ఆ పట్టణానికి, ఆ వ్యక్తికి ఏం దొరుకుతుందట? సహాయము. పాట ఉంది, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, దీనదయాళుడ యేసు అనే పాట ఉంది. దేవుడు ఆ పట్టణంలో నిలిచి ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి సహాయం అందుతుంది. ఇప్పుడు నీకు సహాయం అందుతుందంటే కారణము మన యందు ఆయన కృప నిలిచి ఉంది కాబట్టే. నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చెయ్యమంటాడు కీర్తనకారుడు 79:9. ఇప్పుడు ఆయన సహాయము పరిశుద్ధ స్థలములో నుండి రావాలి. ఇందాక చదివాను, నీ హస్తము, నీ చెయ్యి నాకు సహాయం చెయ్యునుగాక.
సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చేయి సహాయం చేస్తుంది, దేని బట్టి చేస్తుంది అనేది మూడో చెప్తున్నాం. దేని బట్టి అంటే నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయము దయచేయి. ఆయన నామ మహిమ ప్రభావాన్ని బట్టి మనమందరూ సహాయం పొందగలము. దేవుడికి దేవుడి నామం, దేవుడి నామానికి మహిమ ప్రభావం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దేవా. సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా స్తుతి ఆరాధనా మై ఫ్రెండ్స్, దేవుని యొక్క లేఖనం చెప్తుంది 121 and 2nd verse, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎంత చక్కని మాట. సహాయం అంటూ రావాలి అంటే అది దేవుని వలన మాత్రమే సహాయం. సాటి అయిన సహాయం ఆదికాండములో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో చిక్కుపోతే ఎవరు వారిని విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉంటే వారికి సహాయం అందించిన వాడు మన దేవుడైన యేసయ్య కాదా? నేను వారికి పగలు మేఘస్తంభం, రాత్రి వెన్నెల స్తంభం వేశాను. ద గాడ్ బికేమ్, వేయడం కాదు, ఆయనే మేఘస్తంభం మాదిరిగా, దీపస్తంభం మాదిరిగా మారిపోయాడు. సహాయం చేయడం అంటే అది. ఒక్కసారి వాగ్దానం ఇచ్చి తన ప్రజలను రక్షిస్తానని దేవుడు తనకు తాను ప్రామిస్ చేశాడు కాబట్టి నీకు సహాయం చేసేవాడును నేనే. ఆనాడు సాటి అయిన సహాయం చేసిన దేవుడు ఆనాడు 2nd నిర్గమకాండంలో, లేవికాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, ఈ అన్ని కాండాల్లో సహాయం చేసిన దేవుడు టుడే మై ఫ్రెండ్స్, దేవుడు వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా వింటున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, I am showing the promise of God to you that God will help you definitely. From the book of Isaiah 41 and 10th chapter 10th verse దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు సహాయం చేయువాడను నేనే. ఈ మాట ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. No one can promise this. నాకు సహాయం చేసింది దేవుడే, నాకు లైఫ్ ఇచ్చింది దేవుడే, నన్ను నడిపిస్తుంది దేవుడే, నాకు వాగ్దానం ఇచ్చింది దేవుడే. ఏ దేవుడైతే ఆది కాండంలో ఆదాముకి సహాయం చేశాడో సాటి సహాయం, ఏ దేవుడైతే నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం అన్ని కాండాల్లో ఇశ్రాయేలీయుల్ని విడిపించడంలో సహాయపడిన దేవుడు యెషయాలో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అంటాడు, నీకు సహాయం చేయగల దేవుడను నేనే. 41 and 14th verse యెషయా, కొరకు ప్రభువును చింతలేని వారే చింతలేదా నాకు సహాయం. ఎంత చక్కని మాట ఉంది ఇక్కడ. నా కొరకు ప్రభువును
ఎంత చింత లేదా? నాకు సహాయం చేసే దేవుడు అనేటువంటి మాట కనబడటం లేదా? ఇట్ ఈస్ ఏ ప్రామిస్ ఫర్ యూ. దేవుడి యొక్క వాగ్దానం ఏమిటంటే ఈ రోజున సమస్త క్రైస్తవ జనాంగానికి, అన్యులకు కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. హాస్పిటల్లో ఉన్నటువంటి నా ప్రియమైన కమల, యేసు నామంలో నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నౌ యు ఆర్ ఇన్ కాలిఫోర్నియా, యు బిలాంగ్స్ టు తెలుగు స్టేట్, బట్ నౌ యు ఆర్ ఇన్ కాలిఫోర్నియా. మై గాడ్ ఈజ్ సేయింగ్ that you are going to be healed right now. I am sending the Holy Spirit. దేవుని ఆత్మను కాలిఫోర్నియాలో ఉన్నటువంటి హాస్పిటల్లో వ్యాధితో బాధపడుతున్నటువంటి సోదరి కమల, యు రైజ్ నౌ. I declare the healing for you. My God is saying about you. నీకు సహాయం చేసే వాడను నేనే. నో వన్ కెన్ ప్రామిస్. ఎంతమంది మనకు సహాయం చేశారు చూసుకోండి ఒకసారి. ఏ సందర్భాల్లో చేశారు? చేస్తానని ఎంతమంది మోసం చేశారు? చేయగలిగి ఉండి తప్పించుకున్నారు. కానీ ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు. అమ్మ నీకు నేను చేయనమ్మా అని చెప్పాడు దేవుడు కనాను స్త్రీతో. అమ్మ నేను ఇశ్రాయేల్ గురించి వచ్చాను, నీ గురించి రాలేదా, మంజుల గురించి కదమ్మా, బయట పోమ్మా అన్నాడు. అయ్యా బల్ల మీద నుండి పడే రొట్టె మొక్కలు కదా తింటాయి కుక్కలు. ఆ తగ్గింపు ఎక్కడ ఉంది? మనుషులందరూ పొగరబట్టేస్తున్నారు. దేవుణ్ణి లెక్క చేయలేనిటువంటి భక్తిహీనతలకి జనాంగం వెళ్ళిపోతుంది. దేవుని ప్రేమను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. దేవుని కృపను విడిచిపెడుతున్నారు. బండి ఉందని ఒకడు, కారు ఉందని ఒకడు, ఏసీ ఉందని ఒకడు, టీవీలు ఉన్నాయని మరి ఒకరు, సెల్ ఫోన్తో ఒకరు. ఎస్టర్డే నిన్నటి రోజున మొన్నటి రోజున మన ఈ టౌన్లో ఒక ప్రమాదం జరిగింది. నాకు ఒక క్లిప్పింగ్ వచ్చింది. వైల్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఆ క్లిప్పింగ్ ఏమిటంటే ఒకడు చాలా ధైర్యంగా ఏదో ఎవరిని లెక్కలేని చేయని రీతిగా, అంటే ఇలా అన్నానని కాదు కానీ నేను ఆ వీడియో క్లిప్ని వాళ్ళు ఎవరో ఏమిటో నాకేం తెలియదు, ఎందుకంటే నేను పేపర్ కూడా చదవలేదు, ఓన్లీ వీడియో క్లిప్పింగ్ చూశాను. మామూలుగా కొంచెం అలాగే వెళ్తున్నాడు రెక్లెస్గా అనమాట. రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు ఈ ఊర్లో ఒక రెక్లెస్గా, ఒక నెగ్లిజెన్స్గా వెళ్తున్నప్పుడు స్పీడ్గా వచ్చేసినటువంటి ఒక పెద్ద వెహికల్ అలా గుద్దడం, పడిపోవడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, చచ్చిపోయి చాలాసేపు అయిందండి. రథం గుడి సెంటర్లో క్లిప్పింగ్ అది. వాళ్ళు ఇచ్చేస్తారు, రింగ్స్ ఇచ్చేస్తారు. నేను వాళ్ళ విమర్శంగా చెప్తలేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో పక్కన పెట్టండి. దేవుడి సహాయం లేకపోతే ఎన్నిసార్లు నువ్వు అవుట్ ఆఫ్ యువర్ హౌస్, నీ ఇంటి నుండి బయటికి వెళ్ళావు, క్షేమంగా తిరిగి వచ్చావు. నేను చెప్పింది ఎంతమందికి తెలుసు? నేను చెప్పేది తప్పు ఉంటే నీ చెప్పు తీసినాను కొట్టి ఎప్పుడైనా సరే. నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. 99.99 కాదు, 100కు 100% నేను అబద్ధం చెప్పను. ఏ విషయం కూడా నేను కట్టుకథ చెప్పను, ఎప్పుడు పెట్టకథ ఎవరికి చెప్పను. ఒక వాక్యం ఒకటే చెబుతాను, హల్లెలూయా, నిజం. ఒక్కసారి నువ్వు ఆలోచించాలి, దేవుడి సహాయం నువ్వు అందకపోతే ఏమైపోతావు? దేవుడి సహాయం పొందుతూ కూడా మరి దేవుడికి దూరంగా ఎలా జీవిస్తున్నావు? నీవు లేని ఇల్లు ఆలయమౌనా, విస్తారమైన పనితో నువ్వు నిమగ్నమై ఉన్నావు మార్తా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ టు లుక్ ద గాస్పెల్ అకార్డింగ్ టు Luke 10th chapter and 40th verse.
10వ అధ్యాయం 40వ వచనంలో దేర్ వాజ్ ద ఫ్యామిలీ, దేర్ వర్ 3 మెంబర్స్, మరియా, మేరీ, మార్తా అండ్ లాజర్. ఈ కుటుంబానికి ఆయన వచ్చాడు. ఆ సమయంలో మార్తా విస్తారమైన పనిలో నిమగ్నమైపోయి ఆయన దగ్గరకు వచ్చే మాట అంటది, అయ్యా నీకు చింత లేదా? నేను విస్తారమైన పనిలో నిమగ్నమైపోయి ఉన్నాను. మార్తకి చెప్పొచ్చు కదా నువ్వు నాకు సహాయం చెయ్యమని. హల్లెలూయా. ఏ సహాయం అడుగుతుంది? ఎందుకు అడుగుతుంది? ఎలా అడుగుతుంది అనేది నువ్వు బాగా చూడాల. మార్త అడిగే సహాయం లోకపరమైనటువంటి వంటల సహాయం. నేను విస్తారమైన పనిలో నిమగ్నమైపోయాను కదా, నేను చేస్తున్నది నీ కొరకే కదా. ఏంటి ఆవిడ నీ పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది, అంతా నేనే చేయాలా? ఈవిడికి చింత లేదా? నీకు చింత లేదా? నాకు సహాయం అని చెప్పచ్చు కదా క్లాస్ అంతా. అంటే ఆ ఫ్యామిలీ రిలేషన్ అలాంటిది, ఆ బాండింగ్ అలాంటిది. సీరియస్గానే కాదు ఇక్కడ. ఏంటంటే వాళ్ళకున్న ఇంటిమేసీ అలాంటిది. అడుగు ఆవిడ ఆయన అంటున్నాడు, మరియా మరియమ్మ అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దేవుడికి మహిమ కలుగునుగా. నీవు ఉత్తమమైనది ఎన్నుకుంటలేదు. నీవు మంగళవారము చెత్తదైన దాన్ని ఎన్నుకున్నావు, శుక్రవారం మహాచెత్తను ఎన్నుకుంటాము. కొంతమంది ఆదివారం కూడా చెత్తలో మహాచెత్తలో భయంకరమైన మహాచెత్త ఉంటుంది, దాన్ని ఎన్నుకుంటాం. నా దృష్టిలో అది భయంకరమైన మహాచెత్త. ఎందుకంటే దేవుడి మాట ప్రకారము మనము దాన్ని చూసినప్పుడు మరి అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. హల్లెలూయా చెప్పండి. మార్తా నువ్వు విస్తారమైన పనిలో. ఈ మాట నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఈ రోజుని నువ్వు సరిచేసుకుంటే భవిష్యత్తు రోజుల్లో దేవుడి సహాయం నీకు ఖచ్చితం. నువ్వు సరిచేసుకోలేవు, నాకు కుదరదు అని అనుకున్నప్పుడు ద హెల్ప్ ఆఫ్ గాడ్ విల్ బి స్టాప్డ్. वो रुक जाएगा, దేవుని का हेल्प रुक जाएगा, वो नहीं आएगा. फिर you cannot see the help of God. Total doors will be closed. बंद हो जाएगा, दरवाजा बंद हो गया. If God closes the door, no one can open. My friends, నువ్వు నాకు చెప్పినా అబ్బాబే మా అయ్యగారు చెప్తే ఏదైనా జరుగుతుంది, నిజమే అయి ఉండొచ్చు. బట్ దేవుడు మూసేస్తే నేను ఏమీ చేయలేను. సౌలు వచ్చి బతిమలాడుతున్నాడు, ఏదో ఒకటి చేయవయ్యా బాబు సమూయేలు గారు, ఏదో ఒకటి చేయండి అయ్యా. ఏమయ్యా, దేవుడు నీకు శత్రువైనప్పుడు నేనేం చేస్తానయ్యా నీకు? ఆల్రెడీ గాడ్ క్లోజ్డ్ హిస్ డోర్స్ ఫర్ యూ. నీకు మూసేశాడు, తెరిచినంత కాలం రాలేదు. రండి అని చెప్పినప్పుడు రాలేదు, రామ అని చెప్పినప్పుడు వినలే. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తజనులారా రండి అన్నప్పుడు దేవుడు ఆయన మాలాల దేవుడు మాదిగోలు దేవుడు అని అయిపోయాడు. నువ్వు దేవుడు గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మీరు గ్రహించండి, అన్ని శాస్త్రాలు చదవండి. ఇప్పటికీ నేను వేదాలు చదువుతూ ఉన్నాను, ఖురాన్ చదువుతూ ఉన్నాను, బైబిల్తో పాటు పురాణాలు చదువుతూ ఉన్నాను, వాళ్ళ యొక్క సాహిత్యాన్ని చదువుతూ ఉంటాను. కారణం తెలుసుకోవాలా. నాకు అన్నీ తెలుసని ఎవడు అనుకోకూడదు.
అన్నింటిని చదవాలా, అప్పుడు కానీ ఒక అండర్స్టాండింగ్ రావాలి. వితౌట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు మాట్లాడకూడదు. వాక్యం చెబుతుంది, విస్తారమైన పనిలో నిమగ్నమైపోయావు నువ్వు. మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఇది నీ మనసులో ముద్రింపబడాలి. దేవుడికి స్తోత్రం చెప్పి 2 చేతులు పైకెత్తి ఓసారి లేచి నిలబడి, మరియమ్మ చేసింది నాలో ముద్రించండి అని దేవుని అడుక్కో. మరియమ్మ దేన్నైతే ఎన్నుకున్నదో నేను కూడా అట్లాగే ఎన్నుకునేటట్టుగా నన్ను ముద్రించు, నన్ను ముద్రించు, నన్ను శిక్షించొద్దు, నన్ను శిక్షించొద్దు, నన్ను శిక్షించొద్దు, నన్ను శిక్షించొద్దు. ముద్రించితివి శుద్ధాత్మలో నన్ను చేసితివి, సత్య స్వరూపి నీచ నివాసి సోతుగా చేసితివి, నీ సోతుగా చేసితివి. ఆనత్య స్వరూపి నీచ నివాసి సోతుగా చేసితివి. గ్లోరీ ప్రజలకు నే సోతుగా చేసితివి. పాడేద దేవా నీ కృపల హల్లెలూయా నూతన గీతముల. చేతులతో చప్పట్లు కొట్టు. చేతులు ఉన్నాయా? ఫోన్ చేయమని చెప్పాలా నీకు? హ్యాపీగా ఫోన్ చేసేస్తావు. చప్పట్లు కొట్టమని పెట్టాను. పాడేద దేవా నీ కృపల హల్లెలూయా. Sote, 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 sote. Otra, otra, otra ఉద్యోగం, నూతన ఉద్యోగం మీ జనుల మీదకి రప్పించండి. నూతన అభిషేకం ఇవ్వండి. యెషయా గ్రంథం 41 అధ్యాయం 14 వచనం చూసినప్పుడు, స్వల్ప జనముకు దయచేసి కూర్చోండి, ఇశ్రాయేలు నీకు నేను సహాయం చేస్తాను. నౌ ఐ డిక్లేర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ వన్స్ అగైన్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్. తన ప్రజలకు జనులందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని డిక్లేర్ చేస్తున్నాను. యు కన్ఫర్మ్ ఇట్. మీరు దీన్ని నిర్ధారించుకోండి. యు రీడ్ ద బైబిల్ 41 యెషయా అండ్ 14th verseలో, స్వల్ప జనముకు ఇశ్రాయేలు నేను నీకు సహాయం చేస్తాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. యేసయ్య మాట ఎంత గొప్ప మాట. స్వల్ప జనాంగం, స్వల్ప జనులైన మీకు, లోకంలో బాగా స్తోమత లేని మీకు, లోకంలో అన్నిటిని పోగొట్టుకున్న మీకు, ఒకటి ఉంటే రెండోది లేదు, రెండోది ఉంటే మూడోది లేదు, 1, 2, 3 ఉంటే నాలుగోది లేదు, 1, 2, 3, 4 ఉంటే ఐదోది లేదు. అన్నం ఉంటే కూర ఉండలేదు, అన్నం కూర ఉంటే ప్లేట్ ఉండలేదు, ఏసీ ఉంటే తప్పుడు ఉండలేదు, కరెంట్ ఉండలేదు, కరెంట్ ఉంటే ఏసీ ఉండదు. ఒకటి ఉంటే స్వల్ప జనమగు ఇశ్రాయేలు నేను నీకు ఏం చేస్తాను? సహాయం. అదే దావీదు అంటాడు మరలా 121 ఇందాక 2 చదివించాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ టు రీడ్ ద బైబిల్ 121 అండ్ 1st verseలో, ఎవని వలన నాకు సహాయం కలుగును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. సుజయించే నా దేవుడు ఆయనే దాలను తొట్టెలనీయడు.
ఎండాకాలం అయింది కదా, పాట మర్చిపోయి నేను పాడుతుంటే వెనకాల తోక అంటారు, తోక పాట అంటారు, మన తోకల్లా పాడతారు. ఓహో, సెకండ్ క్రానికల్స్ 14th చాప్టర్ 11th verseలో నేను మొదట చెప్పినట్టుగా ఎంత అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా గొప్పవారు ఎవరు ఉంటారు? 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా స్తోమత గలవారు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మన దగ్గర ఏమి లేదు, బలం లేదు. గుండెల్లో బలం ఉందనుకో, నడువులో పోయిందనుకో కీళ్ళు పోయి. కాళ్ళ కీళ్ళు బాగుంటే చేతుల కీళ్ళు ఇలా అయిపోతాం. కాస్త పని చేసేటప్పుడు చేతులు వంకలు అవుతున్నాయి. ఇంతకుముందు బట్టలు నలిగిపోయే పని చేస్తే ఇప్పుడు ఒళ్ళే నలిగిపోతుంది. ఏడు అలాగైపోయావు? ఇల్లు తుడిచానంటుంది ఒక అమ్మాయి. ఇల్లు తుడిచినప్పటికి ఇలాగైపోయావా? ఎండిపోయిన పండులాగా. ఇల్లు తుడిచేటప్పటికి అమ్మ గంట సేపు నుంచి తలుపు కొడుతున్నాను అంటే ఇల్లు తుడుతున్నానండి గంట నుంచి. ఒక గది తొట్టడానికి ఇల్లు గంట సేపు పడుతుందా? బలమేది? ఎందుకు బలాన్ని పోగొట్టుకోవడం? ఎందుకు ధైర్యాన్ని పోగొట్టుకోవడం? ఎందుకు శక్తిని పోగొట్టుకోవడం? యెహోవా వలన నాకు సహాయము కలుగును. మన దేవుని వలన ఆయన నమ్మిన సమస్త జనులకు ఎల్లప్పుడూ సహాయము దొరుకుతుంది. ఎవరు సహాయపడితే చెరసాల్లో నుండి అపోస్తులు బయటకు వచ్చారు? దేవుడు సహాయం చేస్తే కదా. చెరసాల్లో బంధింపబడిన నిన్ను, లోకపు చెరసాల్లో బందీగా ఉన్న నిన్ను దేవుడు విడిపించాలనుకుంటున్నాడు ఈ మధ్యాహ్నం. లోకాశలతో, నిరాశతో, కొంతమంది నిరాశతో, కొంతమంది దురాశతో దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవుడి మీద ఆశ పెట్టుకో. కనికరము కృపగల దేవుడు. ఆయన తన హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. తన హస్తం నీకు అందించి నిన్ను పైకి లేపుతాడు. లెమ్మో తేజరిల్లెమ్మో. ఎవరు నీకు సహాయం చేయలేదా? బెతెస్దా కోనేటి దగ్గర నో వన్ హెల్ప్డ్ హిమ్. He is living since years. The God came and helped him. సహాయపడింది ఎవరు? ఈవెన్ దో దేర్ వర్ ఆపర్చునిటీస్, అంటే అతడు హీలింగ్ పొందడానికి, స్వస్థత పొందడానికి అవకాశం ఉన్న స్థితిలో, కండిషన్స్లో అతను ఉన్నప్పటికీ కూడా అతని దగ్గర ఏం దొరుకుతలేదు, అతనికి స్వస్థత లేదు. అది ఇక్కడ ఒక్కొక్కటి ఒక రకమైన పరిస్థితి. ఒక మోగ దయ్యం పట్టిన వాడి పరిస్థితి ఒకటి, కనాన్ స్త్రీ కుమార్తె గురించి పరిస్థితి ఒకటి, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడి పరిస్థితి ఇంకొకటి. అతను అక్కడే ఉన్నాడు కానీ ఎవడు అతను దించడం లేదు. కండిషను అలా దిగాడంటే స్వస్థ పొందుతాడు, కానీ దిగ్గలుతున్నాడా? ఎవరైనా అతనికి సహాయం చేయగలిగే ఎవరు ఉన్నారా? నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే, ఒకవేళ నిజమైతే నా మాదిరిగా 2 చేతులు గుండె మీద అలా పెట్టుకొని, ఒకవేళ నీ పరిస్థితి నీకు సహాయం చేసేవారా లేకపోతే, ఏ దేవుడైతే బెతెస్దా కోనేటి దగ్గరకు వచ్చి సహాయం చేశాడు, చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చేశాడు. ఏ బెతెస్దా కోనేటి దగ్గరికి యేసయ్య వచ్చి అతన్ని స్వస్థపరిచాడు, అతనికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆ దేవుడు
నేను చెప్తున్నాను, నా మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలి ఉన్నాడు. ఆండువరే ఓరికా శివాదాబా మందారి ఓ శివాదా బాబా ఓరికా శివా రివా జీవా జియో. You help them. You help them. Even though they betray you. వాళ్ళు నిన్ను సిలివేస్తున్నప్పటికీ, వారు నిన్ను అసహ్యపడుతున్నప్పటికీ కూడా ప్లీజ్ హెల్ప్ దెమ్ సో దట్ దే విల్ సీ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్నం తలుపులు తెరవండి. ఈ మధ్యాహ్నం తలుపులు తెరవండి. తలుపులు ఎందుకు మూసేసావు తండ్రి? నీ ప్రజల కోసం నువ్వు తలుపులు ఎందుకు మూసేసావు? యెహోవాను దేవుడిగా చేసుకున్న జనులు ధన్యులన్నావు. కమ్ ఆన్ హోలీ స్పిరిట్.